హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. మనం ప్రజెంట్ ఉన్న ప్లేస్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ ఫార్మా సిటీ రోడ్ అనమాట. ఇది వచ్చేసి మనకు 200 ఫీట్ రోడ్డు, ఫార్మా సిటీకి వెళ్ళే రోడ్ అంటారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి యాచారంకి వెళ్ళే రోడ్డు. మనకి ఇది ఏదైతే కనిపిస్తుందో మాస్టర్ ప్లాన్ ఆఫ్ హౌసింగ్ లేఅవుట్ హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ అనమాట. ఎవరైతే మనకు ఫార్మా సిటీ కోసం ఫ్యూచర్ సిటీ కోసం ల్యాండ్స్ అయితే ఇచ్చారో వాళ్ళ కోసం వేసిన లేఅవుట్ అనమాట. టోటల్ కనుక చూసుకున్నట్టయితే ఈ లేఅవుట్ వచ్చేసి మనకు 600 ఎకరాల్లో ఉంటుంది. చాలా నియర్ బై ఉండే విధంగా మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట. మన ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ 2 to 3 మినిట్స్ డ్రైవ్లోనే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అక్కడ వచ్చేసి మీకు బ్యాక్గ్రౌండ్లో అక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు అమెజాన్ డేటా సెంటర్ కూడా ఉంటుందన్నమాట. ఇది ఏ విధంగానైతే మనకి ఇక్కడ 200 ఫీట్ రోడ్ కనిపిస్తుందో అదే విధంగా మన ప్రాజెక్ట్ కూడా 200 ఫీట్ రోడ్ కానుకునే విధంగానే ఉంటుంది. మీకు ఇంత ముందుగా మన ప్రాజెక్ట్కి వెళ్తుంటే అమెజాన్ డేటా సెంటర్ ఉంటుందని చెప్పాను కదండి. ఇదే అండి అమెజాన్ డేటా సెంటర్. ఈ అమెజాన్ డేటా సెంటర్ కనుక చూసుకున్నట్టయితే ఇది టోటల్ వచ్చేసి 150 ఎకరాల్లో మనకు అమెజాన్ డేటా సెంటర్ అయితే ఉందన్నమాట. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఒక 50 ఎకరాల్లో మొత్తం కంప్లీట్గా డేటా సెంటర్ అయితే మనకి ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇంకా 100 ఎకర్స్ ఫ్యూచర్ అయితే ఎక్స్టెండ్ ఉందన్నమాట. వాల్యుబుల్ డేటా మొత్తం ఇక్కడే ఉంటుందన్నమాట. స్టోరేజ్ ఇండియాలోనే ఇది లార్జెస్ట్ డేటా సెంటర్ అమెజాన్ డేటా సెంటర్ అనమాట. ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఫ్యూచర్లో చాలా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. దీనివల్ల ఇప్పుడు డెవలప్మెంట్ అయిన విలేజ్ కనుక చూసుకున్నట్టయితే బేగర్ కంచ ఇది అంతా చూస్తున్నారు కదండి. ఇది వచ్చేసి మొత్తం టోటల్గా బేగర్ కంచ అనమాట. ఈ బేగర్ కంచ విలేజ్కు అనుకునే మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏదైతే ఫ్యూచర్ సిటీ ఉంది కూడా ఇది అమెజాన్ డేటా సెంటర్ వన్ ఆఫ్ ది పార్ట్గా ఫ్యూచర్ సిటీలో మంచి డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం, పదండి చూద్దాం. మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైతే అమెజాన్ డేటా సెంటర్ ఉందో దానికి నియర్ బైయే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే మనం ప్రాజెక్ట్ లోపలనే ఉన్నాం అనమాట. దీనికి వచ్చేసి మనకు ఏదైతే ఫార్మా సిటీ 200 ఫీట్ రోడ్ ఉంటుందో ఆ రోడ్కి కనెక్టివిటీ తోటి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 250 ఎకరాల్లో ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు ఫేజ్ 1 ఫేజ్ 2 అలానైతే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. మనకు ఫస్ట్ ఫేజ్ 1లో వచ్చేసి 50 ఎకరాల్లో డిటిసిపి ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చిందనమాట. మనకు ఫేజ్ 2 కూడా మనకు వర్క్ సైజ్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇందులో వచ్చేసి మనకు లిమిటెడ్ ప్లాట్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో ప్లాట్ సైజెస్ కనుక చూసుకున్నట్టయితే 168, 170 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు 300 నుంచి 1000 వరకు కూడా డిఫరెంట్ సైజెస్లో మనకు ప్లాట్ సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. మెయిన్గా ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది చాలామంది ఆలోచిస్తారు. ఇంత దూరం వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అని కాకుండా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మెయిన్గా అమెజాన్ డేటా సెంటర్. ఇప్పుడు మీకు ఇంతకుముందుకు ఏదైతే చూపెట్టానో దానికి జస్ట్ 3 కిలోమీటర్స్, మీకు ఇంతకుముందుగా మనకు ఏదైతే ఫ్యూచర్ సిటీ లేఅవుట్ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుందో దానికి కూడా 3 కిలోమీటర్స్. ఎటు సరౌండింగ్ చూసుకున్నా కానీ ఫ్యూచర్ సిటీకి ఇది మెయిన్ కీ సెంటర్గా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక రాబోయే 2 నుంచి 3 సంవత్సరాల లోపు అయితే చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ కూడా చూడొచ్చండి ఏ విధంగా డెవలప్మెంట్స్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేశారో. మీరు కనుక చూసుకున్నట్టయితే మొత్తం కంప్లీట్గా బ్లాక్ టాప్ రోడ్స్ కానీ ఏ దానికి సపరేట్గా ఉండే విధంగా మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఎలక్ట్రిసిటీ పోల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మొత్తం ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అయితే ఫేజ్ 1లోనైతే కంప్లీట్ అయ్యాయి. ఫేజ్ 2 వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా అనేది మనకు జరుగుతున్నాయి అనమాట. ఈ విధంగా చూసుకున్నట్టయితే ది బెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. మనకు శ్రీశైలం NH65 నుంచి కనుక చూసుకున్నట్టయితే హార్డ్లీ 10 మినిట్స్ డ్రైవ్ అయితే మనకి ఈ ప్రాజెక్ట్ వస్తుంది. మనకి ఇక్కడ నుంచి ఒకవేళ తుక్కు కూడా కనెక్టివిటీ ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకు 20 to 25 మినిట్స్ డ్రైవ్ లోపే మనం అయితే ఉంటాం అనమాట. మనకి ఈ విధంగా ఎలా చూసుకున్నా కానీ మనకు ఓవరాల్ అన్నింటికి కనెక్టివిటీ ఇక్కడ నుంచి మనకు 13 కూడా చాలా నియర్ బై ఉంటుంది, 14 కూడా అదే 15, 20, 25 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది, 13 కూడా అంతే ఆల్మోస్ట్ 20, 25. మెయిన్ అడ్వాంటేజ్ కూడా ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్యూచర్ సిటీ, అమెజాన్ డేటా సెంటర్, స్కిల్ యూనివర్సిటీ, ఏఐసిటీ ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతే 300 ఫీట్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే అని ఏదైతే 300 ఫీట్ రోడ్ ఉంటుందో ఈ ప్రాజెక్ట్కి ఇప్పుడు ఏదైతే మీకు అమెజాన్ డేటా సెంటర్ చూపెట్టానో దానికి మధ్యలోనే మనకు ఆ రోడ్ అనేది కనెక్టివిటీ వస్తుందన్నమాట. అది కూడా మనకు మేజర్ అడ్వాంటేజ్ ఈ ప్రాజెక్ట్కి అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ మీకు ఫ్యూచర్ అయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి. మనకి ఇప్పుడు ఏదైతే బేగర్ కంచ, మీర్ఖాన్పేట్ ఈ విలేజెస్ ఉందో ఈ విలేజెస్కి దగ్గరలోనే మనకి ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు రెడీ టు అంటే ఒక్క విల్లా కూడా ఒక విల్లానో ఒక హౌస్ ఒక్కసారి ఇందులో కన్స్ట్రక్షన్ అయింది అనుకోండి కంప్లీట్గా ప్రాజెక్ట్కు హైప్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. మనకు ఫ్యూచర్ సిటీ వర్క్స్ తోటి కూడా ఈ ప్రాజెక్ట్ చాలా మంచి డెవలప్మెంట్స్ అనేది జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ చాయిస్గా అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక మీకు రిటర్న్స్కి అయితే తిరిగే ఉండదు, అలాంటిదే ఈ ప్రాజెక్ట్ అనమాట. ఇంకా కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకా ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.